शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाढ्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి అంటే మిథున రాశి జాతకులకు ఈ ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ ఆగస్టు మాసంలో 16వ తారీఖు వరకు సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 16 నుండి మాసాంతం వరకు సింహరాశిలో ప్రయాణం చేస్తున్నాడు. కుజుడు ఈ ఆగస్టు మాసం మొత్తం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తూ 20 నుండి మాసాంతం వరకు కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. శని మీన రాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ 8 గ్రహాల యొక్క సంచారం ఈ మాసంలో ఉంది. అయితే ఈ మిథున రాశి వారికి ఈ గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రతికూలత అనుకూలత ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది అనుకూలమైనటువంటి సంచారం. కుజుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ద్వితీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి తద్వారా ఈ స్థానాలలో సంచరిస్తున్నారు. ముఖ్యంగా బుధుడు, శుక్రుడు, కేతువు యొక్క సంచారం అనుకూలంగా ఉంది. సూర్య భగవానుడు 16వ తారీఖు తర్వాత అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఒక సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి. ప్రత్యేకంగా ఈ మాసం అన్ని గ్రహాలను క్రోడీకరించి సమిష్టిగా మనం చూసినట్టయితే ఓవరాల్గా సామాన్యమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. యావరేజ్ రిజల్ట్స్ ఉన్నాయి ఈ మాసంలో. అయితే కుటుంబ వాతావరణము సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో పిల్లలు, కుటుంబ పెద్దలు, భార్య అందరితో కూడాను మీరు సుహృద్భావ వాతావరణంలో గడుపుతారు, సంతోషంగా ఉంటారు. ఆనందమయమైనటువంటి ఈ నెల మీకు సంతృప్తిని ఇస్తుంది. ఇక సంగీత కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంటుంది. ఇక పూర్వము ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాటికి ఈ మాసంలో మీరు ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భూములపై ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాళ్ళు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు, గోల్డ్పై పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను ఈ మాసంలో కొంత అనుకూలమైనటువంటి రాబడి కనబడుతుంది. ఇక ఖర్చులను నియంత్రించుకుంటూ ముందుకు వెళ్తారు. ఇది తప్పకుండా ఈ మాసంలో అవసరం. శనైశ్వరుడు దశమంలో సంచరిస్తున్నాడు, వక్రించి సంచరిస్తున్నాడు గనక 9వ స్థానంలో సంచరించేటువంటి ఫలితాలను కూడా కొంత మీకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆ 2 స్థానాలను కూడాను మనము కలిపి చూసినట్టయితే దశమ భాగ్య స్థానాలలో శనేశ్వరుడి యొక్క సంచారము ప్రతికూలంగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి. లేనట్టయితే రుణభారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవసరానికి అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక కొంత జాగ్రత్తగా మీరు ఖర్చు పెట్టాలి. ఇక కొత్త వ్యాపారంపై మనస్సు నిలుపుతారు. కొత్త వ్యాపారం చేపట్టాలి అనేటువంటి ఒక ఉత్సుకత మీ లోపల ఉద్భవించేటువంటి అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి. తదనుగుణంగా పెట్టుబడిపై మీరు మనస్సు నిలుపుతారు. లాభాలను లాభ నష్టాలను మీరు అంచనా వేస్తూ ముందుకు వెళతారు. ఇక గృహ నిర్మాణాది కార్యక్రమాలకు కొంత ఆటంకాలు కనబడుతున్నాయి. అంటే శుభకార్యాలు మీరు చేపడతారు, కానీ అనుకోని ఆటంకాల మూలకంగా మధ్యలో నిలిచిపోవడం కానీ లేదా ఆలస్యం ఏర్పడడం కానీ ఇలాంటివి ఎదురయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. కనుక మీరు ప్రణాళికాయుతంగా ప్లానింగ్తో ముందుకు వెళ్ళినట్టయితే కొన్నిటిని మీరు అధిగమించడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ప్రారంభించినటువంటి పనులకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, రాజకీయపరమైనటువంటి అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రారంభించినటువంటి పనులకు సకాలంలో మీకు డబ్బు అందకపోవడం మూలకంగా, లేదా కార్యక్రమాలు మీరు చేపట్టినప్పుడు వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఆఫీసు పరమైనటువంటి ఒక మీకు అందకపోవడం మూలకంగా కొంత ఆలస్యం సంభవించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక సమాజంలో ఉన్న పెద్దలను కలుసుకుంటారు. ఇది కొంతవరకు మీకు సంతృప్తినిచ్చేటువంటి అంశం. మంచి స్థాయిలో ఉన్నటువంటి వారు, మంచి ఆదాయంలో ఉన్నటువంటి వారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులతో ఉన్నటువంటి వాళ్లతో మీరు ఈ మాసం కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వారి మూలకంగా కొన్ని పనులు నెరవేరుతాయి, కొన్ని పనులలో ఆటంకాలు, ఆర్థిక సమస్యలు ఉండే అవకాశాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. 3-4 వారాలు ముఖ్యంగా మీకు ఈ మాసంలో అనుకూలమైనటువంటి రోజులు. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులు మీకు ఈ 3-4 వారాలలో బాగా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వారికి ఒక ఉన్నతమైనటువంటి మార్గదర్శన చేస్తారు. మంచి స్థాయిలో నిలపడానికి కావలసినటువంటి సదుపాయాలను మీరు ఏర్పాటు చేస్తారు. ఇక వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు కొనసాగుతాయి. బంధువులు, మిత్రులు, చిన్ననాటి స్నేహితులతో మనస్పర్ధలు తలెత్తేటువంటి అవకాశం ఈ మాసంలో బాగా కనబడుతుంది. కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి మాటలు రాకుండా చర్చలలోకి మీరు జాగ్రత్త పడినట్టయితే వాటిని అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రారంభించినటువంటి పనుల విషయంలో కొంత జాగ్రత్త పడాలి. గురువు, శని ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క ప్రతికూలం మూలకంగా అనుకోని ఆలస్యము, ఆటంకాలు సంభవించేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ప్లానింగ్తో ముందుకు వెళ్ళాలి. ఆ చేపట్టేటువంటి పనుల గురించి కూలంకషంగా మీరు తెలుసుకొని అనుభవజ్ఞులతో చర్చించి ప్రారంభించడం చాలా అవసరము. ఉద్యోగస్తుల విషయం చూసినట్టయితే తోటి ఉద్యోగులతో కొంత మనస్పర్ధలు గోచరిస్తున్నాయి. ఉన్నప్పటికీ అలాంటి మనస్పర్ధలు మీరు అనుకోకుండా తలెత్తినప్పటికీ మాసాంతంలో కొంత అనుకూలత మీకు కలుగుతుంది. కాబట్టి అవి సద్దుమణిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక స్థాన చలనం కనబడుతుంది ఉద్యోగస్తులకు. ఈ మాసంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్గా మనం చూసినట్టయితే 50% గ్రహస్థితి అనుకూలంగా ఉంది, 50% ప్రతికూలంగా ఉంది.
కాబట్టి ఏ ఏ కార్నర్స్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటివి మీకు విశ్లేషించాను నేను. దీనికి అనుగుణంగా మీరు మనసు నిలిపి కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ప్రతికూలతను అధిగమించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉపయోగించుకోండి.